ఎక్కడ ఇస్తారు నీళ్ళే ఎక్కడ డస్ట్బిన్ పెట్టుకోవాలా స్ట్రిక్ట్గా చెప్పాలి ఎవరైనా తిన్నది దాంట్లో వేయాలని మాకైనా అదే చెప్పాలా లేకుండా అక్కడ పడేస్తాం కదా అలా చేయకూడదు మన ఇండియాలో తినేది కొంచెము పడేసేది కొంచెం ఎక్కువ పడేసేది ఫుడ్ రెస్పెక్ట్ చేయాలి నేచర్ రెస్పెక్ట్ చేయాలి న్యాచురల్ రిసోర్సెస్ను రెస్పెక్ట్ చేయాలి దట్ ఈస్ ద పేట్రియాటిజం దేశభక్తి అంటే ఒక పార్టీని నెత్తినేసుకోవడము లేకుంటే యూట్యూబ్లో రీల్స్ పెట్టడము లేకుంటే ఇంపోర్ట్ చేయడము షార్ట్స్ చేయడము ఇలాంటివి చేయకండి ప్రస్తుతం యూట్యూబ్ ఇది ఉంది ఎక్కువ ఈ పిల్లలందరూ కూడా దానికి మా పిల్లలు కూడా అడిక్ట్ అవుతా ఉన్నారులేండి కానీ కొంచెం మేలు అనమాట మీరు ప్రతిదీ మీకు నేను ఇచ్చే ఒక చిన్న సజెషన్ ఏం లేదు యూట్యూబ్లో చూసి ప్రతి ఒక్కడు ఏదేదో పెడతా ఉంటాడు అవన్నీ నెక్కించుకోకండి మీ పిల్లలకి ఎక్కియాకండి అవన్నీ కూడా 99.9% ఫేక్ రీల్స్ ఫేక్ యూట్యూబర్స్ షార్ట్స్ అవన్నీ ఉంటాయి మన దేశం పాడైపోతా ఉంది అది గమనించుకోండి అది ఎక్కడ వస్తుందంటే వీళ్ళే వస్తారు స్కూల్లో మొదలు కావాలా స్కూల్ అంటే ఏంటి దేవుడి గుడి కంటే గొప్పది గుడిని రెస్పెక్ట్ చేయాలండి ఏం పరం కాదు కానీ బడిని రెస్పెక్ట్ చేయాలి వల్ల ఎటువంటి ఇప్పుడు ప్లాస్టిక్ అనేది ఎంత నేచర్కి ఎంత నాశనం చేస్తుంది చెప్పండి గ్లోబల్ వార్మింగ్ ఎందుకు ఇంత మనకు హాట్గా రోజు కానీ న్యాచురల్ రిసోర్సెస్ పాడైపోతున్నాయి గ్లోబల్ వార్మింగ్ ఎక్కువైతుంది గ్రీన్ రెవల్యూషన్ ఎక్కువైతుంది అన్నీ కూడా మనకు ప్లాస్టిక్ వాడకంలోనే జరుగుతాయి మరి మనం తిని అట్లా పడేసి అన్నీ అట్లా చేస్తే ఎట్లా మీరైనా నేనైనా ఏమైనా మమ్మల్ని తినడానికి వచ్చినావా అనుకోకండి నేను క్లాస్లో కూడా ఇదే చెప్పే ఎప్పుడైనా నేను తింటాను ఇలాంటివే చెప్తాను నేను ఎప్పుడైనా నేను చదువు చెప్పినానా నేను అలా చెప్పినాను ఇలా చెప్పినాను అని చెప్పడానికి రాలేదు నేను మంచిగా డెడికేషన్గా ఉండండి ఎడ్యుకేటెడ్ పర్సన్ అనిపించుకోండి మంచి డిగ్నిఫైడ్గా బతకండి ఎవడో పుస్తేస్తే తిందామని ఉండాలండి మనకు మనమే గొప్పలం అంతే కదా అంతే కదా ఎవరికి వాడే గొప్ప అలానే అందరికి తిట్టుకున్న గొప్పని కాదు గొప్పగా ఉండాలా ఆలోచన విధానం గొప్పగా ఉండాలా ఇతరులను గౌరవించాలా మనం గొప్ప అన్నప్పుడు అవతలను కూడా రెస్పెక్ట్ చేయాల్సిందే అవి నేర్చుకోండి మీ పిల్లలకు అవి నేర్పండి మీరు ఎంత పెద్దవాళ్ళు ముసలివాళ్ళైనా మీరు మమ్మల్ని టీచర్ ఏడో అంటారు మేము వేరేదో గొప్పగానో ఏదో అంటాం కదా మా చిన్నపిల్లలకి ఇదే లెక్క సో మా పిల్లలు ఉన్నారు కదా మా మనవరాళ్ళు అనుకోండి వాళ్ళకు మంచి చెప్పండి అంటే ఎవరి మాయలో పడిపోకారు ఏమో జరుగుతుంటాయి సొసైటీలో ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు టీచర్లు కూడా వస్తుంటారు పోతుంటారు ఒక్కొక్కరు ఒక విధానంలో చెప్తారు నేను చెప్పింది ఒకరికి నచ్చిందకపోవచ్చు ఒకరికి బాగా నచ్చింటది ఒకరికి బాగా నచ్చకపోవచ్చు అలానే ఆ టీచర్ చెడ్డదని కాదు లేకుంటే ఇంకొకరు మంచి వాళ్ళని కాదు చెడ్డోళ్ళని కాదు అవి అంటే ప్రతి ఒక్కరికి ఎవరి టాలెంట్ వాళ్ళు ఉంటారు ఒకరికి ఒకసారి చెప్తే ఎక్కుతుంది ఒకరికి 10 సార్లు చెప్తే కానీ కానీ నేను మంచి పిల్లలే నేను ప్రస్తుతం పద్దూరు స్కూల్లో పనిచేస్తున్నాను సుబ్బరాయుడు కొత్తూరు స్కూల్లో వాళ్ళు నాకు అసలు ఇది చెప్పాలంటే ఎవరైనా మా పిల్లలు 200 పిల్లలు ఎంత పెద్దగా ఉంటారా నేను చిన్నగా ఉండేదాన్ని అప్పుడు ఇట్లా ఇంటనే ఉంటారా కొట్టిదాన్ని నేను వాళ్ళ పిల్లలు నాకు కొట్టించుకున్నారు అంతా నిలబట్టి నేను కనపడకుండా ఉండేదాన్ని లైన్లలో పోతే టీచర్ ఉందా లేదా అని అందరు చూసేవాళ్ళు అలాంటి పిల్లలు కూడా చేతులు కట్టుకొని నిలబడేవాళ్ళు వాళ్ళు పిల్లలు రాకి కాదనుకుంటా కోర్స్ వాళ్ళు కూడా మంచిగానే ఉంటారమ్మా ప్రతి ఒక్కరిలో మంచి ఉంటారు చెడ్డ ఉంటారు నవడేస్ చెడు వేరు కాదు మంచి వేరు కాదు ఒకరిలోనే మంచి ఉంటుంది చెడ్డ ఉంటుంది సో వీళ్ళు ఈరోజు మమ్మల్ని పిలుస్తారు మేము కూడా ఏదో మమ్మల్ని ఏదో సన్మానాలు చేస్తారని వచ్చినాం అనుకోకండి మేము చాలా రోజులు అయితే గడ్డల స్కూల్ చూడకని చెప్పేసి వచ్చినాను బట్ అప్పుడు మన స్కూల్కి చాలా తేడా ఉంది నాకు వాళ్ళ బాధ అనిపించింది అయ్యో నేను ఈ వచ్చింటే బాగుండే ఈరోజు నేనే కండక్ట్ చేసిందా కదా ఈ మీటింగ్ నేనే చేసిందా కదా అనుకుంటాను ఈరోజు మా శాంత కూడా అన్నా నువ్వే నన్ను పెట్టుకొని లేదు ఈ స్కూల్ అని
కాడైనా ఏ విషయమైనా ఎప్పుడైనా అదే పని చేస్తాను. కాబట్టి ఆడపిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు నిజాయితీ ఉండండి, ధైర్యంగా ఉండండి, అలాంటి ఎవరిని మోసం చేయకండి. మీ పిల్లలకు కూడా అదే చెప్పండి. ఎవరిని ఏమి తిట్టడం కాదు. వాళ్ళందరినీ చూసి సంతోషంగా మీరు చేస్తున్నందుకు చాలా 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 థ్యాంక్స్. అధ్యక్షత వహించిన శివారెడ్డి సార్ గారికి, అలాగే వేసయ్య సార్ గారికి, చంద్రశేఖర్ ప్రసాద్ సార్ గారికి, నా తోటి ఉపాధ్యాయులకు నమస్కారాలు. ఇక ముఖ్యంగా ఈ ఆత్మీయ సమావేశానికి పిలిచిన మీ అందరికీ ప్రత్యేక ఆశీస్సులు. ఎక్కువగా మీటింగ్లో కనబడదు. మీకు ఆల్రెడీ తెలుసు, స్కూల్లో ఫంక్షన్ జరిగినప్పుడు కూడా పక్కపక్కనే ఉండేవాడిని. ఎప్పుడు పోయినసారి మీ సీనియర్స్ ఇదే విధంగా కండక్ట్ చేసినా తెచ్చినా రాలేదు. కానీ మీ అదృష్టము, నా అదృష్టము ఈసారి కుదిరింది. ఈ సమావేశానికి ముఖ్యంగా ఆహ్వానించినందుకు, ఇక మీ బ్యాచ్లో చాలామంది మధ్య మధ్యలో కనపడుతుంటారు నాకు, ముఖ్యంగా మంజనాయక్. అసలు నేను గుర్తుపట్టలే, ఒకసారి బ్యాంకింగ్ పోయినాను, నాయకే గుర్తుపట్టి పలకరించినాడు. ఇక నేను ఎప్పుడు బ్యాంకింగ్ పోయినా కానీ అన్ని పనులు ముందుండి ఇప్పటికి కూడా ఒక ఫోన్ చేసినా అంటే చాలు, అన్ని పనులు చేసి పెట్టాను. ఇక రమణ నేనుండే అపార్ట్మెంట్లోనే డాక్టర్ దగ్గర చేస్తున్నాడు. చాలాసార్లు ఎప్పుడు కనిపించినా పలకరిస్తారు. ఇక అడ్వకేట్గా చేసే శంకర్, అదేవిధంగా చంద్రశేఖర్ అయితే రేపు ఆయనకి చార్మినార్ రోడ్డు దగ్గరికి పోతాను, అక్కడికి వస్తారు. వారానికి ఒకసారి అట్లా కనిపిస్తుంటారు. ఇక చాలామంది నంద్యాలలో కానీ ఇక ఎక్కడైనా కానీ నేనైతే గుర్తుపట్టలేదు. కొద్దిమందిని మాత్రమే గుర్తుపడతాను, గర్ల్స్ కానీ బాయ్స్ కానీ. కానీ నమస్తే సార్ అంటానే నాకు ఒకటే గుర్తు, వీళ్ళు గడియంలో చదివినారు అని. నాకు గుర్తు లేకపోయినా ఏమో గడియంలో బాగున్నామని అడుగుతారు. అప్పుడు వాళ్ళు చెప్తారు పలానా బ్యాంక్ సార్ నేను అని. గర్ల్స్ కూడా అంతే. ఇక కొందరైతే సార్ మీరు అప్పుడు చెప్పి చాలా మేలైంచారని కొందరు, బాగా చదువుకున్నామని కొందరు అప్పుడు మీరు చెప్పిన వినలేదు సార్, మేము మధ్యలో స్కూల్ మానుకున్నాము, సరిగా చదవలేదు, దాని విలువ ఇప్పుడు తెలుస్తుందని చెప్తున్నారు. అయితే ఈ పాఠశాలలో మీకు ఏ విధమైన అనుబంధం ఉందో, మధుర స్మృతులు ఉన్నాయో, నాకు కూడా ఈ పాఠశాలలో చాలా అనుబంధం ఉంది. మీరు కేవలం 5 సంవత్సరాలు లేదా ఒక 3 సంవత్సరాలు చదివి వెళ్ళింటారు. నేను 2002 నుంచి 2011 వరకు ఈ పాఠశాలలో పనిచేసినాను. నాకు ఉద్యోగం వచ్చింది, ఫస్ట్ ఇదే పాఠశాలకు వచ్చాను. అప్పుడు ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్గా శివారెడ్డి సార్ ఉన్నాడు. శివారెడ్డి సారే నన్ను జాయిన్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ కూడా క్లాస్ తీసుకోవడము 10th క్లాసు ఏ సెక్షన్, ఉదయం తాడు పీరియడ్, నాకు బాగా గుర్తు. తీసుకోవడమే తాడు పీరియడ్. ఇక ఈ గడివేములకు నాకు అనుభవం ఉండేదేమో కానీ మాకు కౌన్సిలింగ్ జరిగే గంట క్రితం వరకు కూడా ఈ స్కూల్ లేదు లిస్టులో. అప్పటికప్పుడు వేరే స్కూల్ కొద్దిగా కాంట్రవర్సీ వచ్చి ఆ స్కూల్ బదులు గడివేములు చేర్చడం జరిగింది. అయితే అప్పుడు అన్నీ కూడా యూపీ స్కూల్ ఉండేవి. ఒక్క హై స్కూల్ గడివేములు మాత్రమే ఉన్నాయి. నేను ఈ గడివేములు ఎక్కడ ఉండేది కూడా తెలియదు. నేను హై స్కూల్లో పనిచేయాలి అనే ఉద్దేశంతో హై స్కూల్ తీసుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత 10th క్లాస్ పోతే అప్పుడు నాకెంత 26 ఇయర్సే. వీళ్ళెక్కడి ఇప్పుడు మీరు ఎత్తున్నారో నాకంటే ఎత్తుండే వాళ్ళు ఉన్నారు 10th. ఒక్కొక్క సెక్షన్లో 60, 70 మంది, 80 మంది చూసిన వారంలో చూసినాను. ఇంకా కంట్రోల్ చేయడం కష్టం అని చెప్పి నా పద్ధతి ఉపయోగించినాను. కానీ నేను ఎంత కొట్టినా తిట్టడం అయితే తిట్టడం లేదు, ఖర్చేది ఉండదు, ఓన్లీ యాక్సిడెంట్. కానీ నాకు సంతోషం ఏమంటే నేను ఎంతనే కొట్టు ఎవరు కూడా ఎదురు తిరిగి మాట్లాడలేదు. బాగా చదువుకున్నారు, మంచి మార్కులు తెచ్చుకునేవాళ్ళు. మేము అప్పుడు మీ అదృష్టానికి ప్రతి
ఒక్క టీచరు మంచి టీం, శివారెడ్డి సారు, చంద్రశేఖర్ ప్రసాద్ సారు, ఆనంద్ సారు, అదేవిధంగా వేదరాణి మేడము, సెన్సిల్ సారు, ఇక మ్యాథ్స్ మీకు బీకే చంద్రశేఖర్ సార్ వచ్చాడు. అదేవిధంగా ఇప్పుడు మన మధ్య లేకపోయినా అడిగిన మేడం జూనియర్ హిందీ పండితుగా పనిచేసేది మేడం కూడా చాలా కలవిడిగా ఉండేది. కానీ దేవుడు తొందరగా తీసుకుపోవడం జరిగింది మేడము. ఇక ప్రతి బ్యాచ్ అందరూ కూడా బాగా చెప్పాలి పిల్లవాళ్ళకు. ప్రతి ఒక్కరు కూడా మీకు తెలుసు, ఏ ఒక్క పీరియడ్ కూడా టీచర్ ఉండేది కాదు. ఎందుకు నేను కానీ, ప్రసాద్ సార్ కానీ, లేదా సెంచరీ సార్ కానీ ముగ్గురం పోటీ పడేవాళ్ళం. ఖాళీ పీరియడ్ ఏదైనా దొరుకుతుందా, లాస్ట్ పీరియడ్ అయినా కానీ వదిలిపెట్టే వాళ్ళం కాదు. ఇక ఆదివారం వచ్చిందంటే ముందు పడి చెప్పేవాళ్ళం, ఇదో బస్సులో సీటు కట్టి పెంచాను చూడు, అట్లా ముగ్గురం పోటీ పడేవాళ్ళం. ప్రసాద్ సారు, నేను, బేవరాని మేడం. ఇక తీసుకునేమంటే అప్పుడు లాస్ట్ కొట్లాడుకునేది ఇద్దరము. నువ్వు ఉదయం తీసుకొని మధ్యాహ్నం తీసుకున్నా అని చెప్పి మళ్ళీ ఇద్దరం రాజీకి వచ్చి ఒక పూట నేను, ఒక పూట సార్ వాళ్ళు తీసుకునేవాళ్ళు. అప్పుడు ప్రధాన సారు నేను ఫోన్ ఎత్తడం లేదు, నా బట్టలు ఫోన్ చేసి వాళ్ళు ఖచ్చితంగా నాకు ఫోన్ చేసి సతాయించినట్టు ఇంటి వాడికి ఫోన్ చేయరా అంటారు, క్యాన్ భాషకు ఫోన్ చేయంటారు. అట్లా కానీ వెయ్యి మళ్ళీ రాకపోతే మీరు చాలా బాధపడతారు. ఎందుకంటే గౌరవ బ్యాంక్ వాళ్ళు కూడా చాలా డిసప్పాయింట్ అయినారు రాలేదని. మీరు బాధపడకూడదు అని చెప్పి నేను మామూలుగా సంబరాలు లేదు కాబట్టి వేరే ఊరికి వెళ్తాను, అక్కడికి పోవడం పోస్ట్ పోన్ చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఈ స్కూల్లో మీకు ఏ విధమైన అనుభవాలు ఉన్నాయో, నేను కూడా అప్పుడు స్టూడెంట్ మాదిరిగానే వచ్చిన మొత్తం నాకు మ్యారేజ్ కూడా కాలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాతనే మ్యారేజ్ జరిగింది. అప్పుడు ఏముండే ఉదయం నుంచి సాయంత్రం వరకు మీతోనే చదువు, ఇల్లు, ఈ రెండే నాకు తెలిసింది. అప్పుడు ఇక్కడ పని చేసినంతగా, ఇక్కడ చెప్పినంతగా, ఎక్కడ రెస్పాన్స్ ఉన్నంతగా ఎక్కడ నాకు దొరకలేదు. స్టూడెంట్స్ అయితేనేమి, తర్వాత జలదుర్గం హై స్కూల్లో చేసినాను కానీ ఇక్కడ ఉండే డిసిప్లిన్ కానీ స్టూడెంట్స్ రియాక్షన్ కానీ లేదు. ఆ తర్వాత వేర్పేటలో చేసిన అయితే కొంతవరకు అమ్మాయిలు పాస్ అయ్యారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి వేర్పేటలో ఒక అమ్మాయికి 600కి 529 మార్కులు వచ్చినాయి. వాళ్ళ ఫాదర్ లేడు, వాళ్ళమ్మ కూలి పనికి పోయి చదివించింది ఆ పాపను. 3 సబ్జెక్టులలో 100కు 100 మార్కులు వచ్చినాయి, సోషల్లో 100కు 100 వచ్చినాయి. ఇట్లా మా స్టూడెంట్స్ బాగా మార్క్స్ తెచ్చుకుందంటే మాకు చాలా సంతోషం. మా పిల్లలకు రాకపోయినా పర్వాలే, మీకు వచ్చే చాలనే తృప్తి మాకు ఉండాలి. మేము మా పిల్లల గురించి కూడా ఎక్కువ ఆలోచించాము. ఉండేది మాకు ఇద్దరే పిల్లలు, ఇద్దరు ఉంటారు లేదా ఒకరు ఉంటారు, వాళ్ళ గురించి ఎక్కువ కానీ మేము ప్రతి క్షణము ప్రతిరోజు ఇంటికి పోయినా ఎక్కడికి పోయినా కానీ ఆ రోజు మనం పాఠశాలలో చదివే పిల్లల గురించి, వాడు కొద్దిగా బాగా చదివితే బాగుంటుంది, వీడు ఇంకా కొద్దిగా బాగా చదివితే బాగుంటుంది అని చెప్పి ఈ విధంగా స్టాఫ్ రూమ్లో కానీ టీచర్లు అంతా డిస్కస్ చేసుకున్నారు. ఇక సార్ వాళ్ళైనా కానీ ఏదైనా కానీ మిమ్మల్ని డిసిప్లిన్ పెట్టడానికి కొద్దిగా దండించి ఉండవచ్చు. ఇప్పుడు ఎందుకు దండిస్తున్నాము, ఎందుకు కొట్టారనేది ఇప్పుడు మీకు బాగా అర్థమైంది. ఆ రోజు ఆ విధంగా కొట్టకపోతే మేము విధంగా ఉండేవాళ్ళం కాదని చాలామంది చెప్పడం జరిగింది. నేను ఇప్పటికి కూడా అదే పద్ధతే. ఇప్పుడు నేను హెడ్ మాస్టర్ అయినా, నేను లాస్ట్ జూన్లో తెలుగు హెడ్ మాస్టర్ పనిచేస్తున్నాను. అక్కడికి వెళ్ళే కానీ ఫస్ట్ డిసిప్లైన్కి ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎందుకంటే డిసిప్లైన్ ఉన్నానంటే ఆటోమేటిక్గా చదువు అదే వస్తుంది. నేను పోయిన కొత్తలో బెల్లు అంత అక్కడంతా గనులు, పిల్లవాళ్ళకంటే ఈ అలవాటు లేదు అన్నట్టు. కొందరికి పాన్ పరాకు ఉంటే, కొందరికి సిగరెట్లు ఉంటే, కొందరికి మందు అలవాటు కూడా ఉంది. పోయిన కొత్తలో మొత్తం లిస్టు తయారు చేసిన పాన్ పరాకు ఉండే వాళ్ళు అలవాటు ఉండేది ఎంతమందికి, సిగరెట్ల అలవాటు ఉండేది ఎంతమందికి, 3 అలవాట్లు ఉండేది ఎంతమందికి పిలిపించిన. ఒక రౌండ్ 2 రౌండ్లు వేసుకున్నాను. ఆ తర్వాత ఒకడు అసలు అడ్రస్ లేకుండా పోయినాడు. మళ్ళీ లాస్ట్ మూమెంట్ వచ్చినాడు, వచ్చి ఇప్పుడు వస్తున్నాడు. చాలా వరకు తగ్గిపోయింది. ఎట్టున్నారంటే వాళ్ళ అవతారాలు కూడా తమిళ సినిమాలలో రౌడీలు ఉంటారు కదా, బొచ్చు బాగా పెంచుకొని కటింగ్లు వికారంగా చేసుకొని ఆ విధంగా ఉండేవాళ్ళు. ఒక 10 రోజులు ఏమనలేదు, సైలెంట్గా పోయినా ప్రేయర్ జరుపుకోవడం, క్లాస్ పోవడం కొంచెం చూసుకుని గమనించినాను.
ఎవరు ఎట్లా ఏం కదా అనేది. తర్వాత ఒక వారం మొదలు పెట్టాను. ఒక 10 రోజుల కల్లా మొత్తం సెపరేట్ అయిపోయింది స్కూల్. ఇంకా ఇప్పటికి కూడా లాస్ట్ బెల్ట్ లేకపోయినా స్కూల్ రావు. ఇప్పుడు ఈ స్థాయిలోకి వచ్చినాక మీకు చదువు అవసరం లేదు. ఎవరికి అవసరము? మీ పిల్లలకు అవసరం చదువు. ఒక స్థాయి వరకు మనం బాగా చదివించుకుంటాము. వాళ్ళు బాగా చదవకపోయినా వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో ఆ రంగాల్లో వాళ్ళని ప్రోత్సహించండి. ఇక ఈ కార్యక్రమానికి తక్కువ సమయంలోనే మీరు అనుకొని చాలా కష్టపడి మంచి అరేంజ్మెంట్ చేసి అందరినీ ఆహ్వానించి మీ అదృష్టం కొద్ది దాదాపు అందరి టీచర్లు వచ్చారు. ఎన్ని పనులున్నా సెలవులు ఉన్నా మీ మీద అభిమానంతో. ఎందుకంటే మాకు ఇక్కడికి ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఈ గడివేముల స్కూల్ అంటే ఒక అభిమానం. ఈ స్కూల్ వాతావరణం అయితేనేమి, చెట్లు అయితేనేమి. నేను వచ్చిన సంవత్సరమే జోనల్స్ జరిగినాయి ఇక్కడ. అప్పటి నుంచే ఈ గ్రౌండ్ అనేది బాగా డెవలప్ కావడం జరిగింది. తర్వాత కాంపౌండ్, ఈ తర్వాత ఈ జిల్లాల వల్ల ప్రోత్సాహంతో ఇవన్నీ కూడా బాగా తయారైనాయి. ఇక ఈ సమావేశానికి మీరందరూ కూడా ఎన్నో ఏళ్ళ తర్వాత కలిసింటారు కాబట్టి ఈరోజు బాగా మాట్లాడుకొని తర్వాత కాలంలో కూడా అప్పుడప్పుడు కలుస్తూ ఉండి ఒకరి కష్ట సుఖాలు ఒకరు తెలుసుకుంటూ ఒకరికొకరు చేతులు వాళ్ళుగా ఉండి బాగా మంచి లైఫ్ గడుపుతారని ఆశిస్తూ ఈ సమావేశానికి మమ్మల్ని అందరికీ ఆహ్వానించినందుకు మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంతటితో నా స్థితిని ముగిస్తున్నాను. 2006 పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసినటువంటి అప్పటి హెడ్ మాస్టర్ ఎస్ఐ సార్ గారికి, అలాగే నాతో కలిసి పనిచేసినటువంటి పెద్దలు శివారెడ్డి సారు, చెన్నై సారు, తర్వాత మిగతా టీచర్లందరికీ నా నమస్కారం. ఈరోజు నేను వేరే చోటికి వెళ్ళాల్సి ఉన్నా కూడా ఈ కార్యక్రమం ఉంది అని తెలుసు. విచిత్రం ఏమంటే ఈ కార్యక్రమానికి నాకు ఆహ్వానం లేదు. నిజం. ఎవరైనా పిలిచారేమో చెప్పండి. ఎవరు పిలవలేదు. ఎవరు ఫోన్ చేయలేదు నాకు. దబ్బరాల శంకర్ వాడు మార్చి 28వ తేదీన హాస్పిటల్లో కలిశాడు. నేను గుర్తుపట్టలేదు. వాడే గుర్తుపట్టి మాట్లాడి, సార్ ఇట్లా ఉంది 26వ తేదీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఖచ్చితంగా రావాలి సార్, మళ్ళా తర్వాత మీకు ఆహ్వానం పంపుతామని చెప్పాడు. సరే అని పొద్దున్నాక చూశా, ఇంకా వస్తుందేమో అని. రాలే. వనపర్తి దగ్గర 90లో నా దగ్గర చదివినటువంటి విద్యార్థిని యొక్క కొడుకు పెళ్ళి ఈరోజు. ఆ అమ్మాయి ఎంత కష్టాలు పడి ఫోన్ నెంబర్ సంపాదించింది. ఖచ్చితంగా రావాలి సార్ అనింది. అటు పోవాలన్నా ఇక్కడికి రావాలో తెలియదు. సరే ఇక్కడికి వద్దామంటే పిలుపు లేదు అని పొద్దున 8:40 అప్పుడు వాడికి ఫోన్ చేశారు. ఈరోజా వచ్చే నెలనా అని. అంటే లేదు సార్ ఈరోజే. చెప్పలేదా సార్ మీకు అన్నాడు. ఎవరు చెప్పలేదంటే సీను వాళ్ళు చెప్పింటారు కదా సార్ అన్నాడు. ఏ సీను చేయలేదు. అయితే ఆ పెళ్ళికి రిసెప్షన్ ఉంటుంది, మళ్ళా దానికి వెళ్ళవచ్చు, మిమ్మల్ని మళ్ళా చూడలేను, మిమ్మల్ని కలవలేను అని చెప్పేస్తే నేను ఇక్కడికి రావడం జరిగింది. 2000 నవంబర్ 15వ తేదీన నేను ఈ స్కూల్లో ఎడ్జి టీచర్గా వచ్చాను. అప్పుడు నాకు 6, 7, 8వ తరగతి మ్యాథ్స్ లేకపోతే ఇంగ్లీష్ ఒక సెక్షన్ ఇచ్చారు. కాబట్టి ఆ పరిచయమే. దాని తర్వాత మీరు 9th, 10th నాకు సంబంధం లేదు. అప్పట్లో కొంతమంది మాత్రమే 6, 7, 8 నా దగ్గర చదివింటారు. 9, 10 8వ తరగతిలో బిల్కలగూడూరు వాళ్ళు వచ్చేవాళ్ళు, 9, 10 వాళ్ళు టచ్ లేరు ఆ టైంలో. అయితే ఈ స్కూల్లో 2002లో జరిగినటువంటి డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్, అది నా యొక్క టీచర్ జీవితంలో ఒక ఆనందకరమైనటువంటి విషయం. ఈ స్కూల్ తరఫున తర్వాత ఇక్కడ పనిచేసినన్ని రోజులు నా చేతిలో అందరూ దెబ్బలు తిన్న వాళ్ళే, అమ్మాయిలు అబ్బాయిలు. అప్పుడు బాగా తీసుకుని ఉంటారు, మనసులో బండబూతులు కూడా తీసుకుని ఉంటారు. అది అప్పుడే.
ఎప్పుడైతే స్టూడెంట్ లైఫ్ దాటి బయటికి వచ్చి ఒక పేరెంట్ స్టేజ్కి వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ మన టీచర్ల యొక్క గొప్పతనం అప్పుడు ఎందుకు కొట్టారు అనేది అప్పటి నుంచి మొదలవుతుంది, అంతకుముందు మొదలవుతుంది. మనం ఎప్పుడైతే పేరెంట్గా మన జీవితాన్ని స్టార్ట్ చేస్తామో అప్పుడు టీచర్స్ యొక్క గొప్పతనం మళ్ళీ మొదలవుతుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ ఈరోజు ఈనాటి కార్యక్రమానికి రావడం నాకైతే సంతోషంగా ఉంది. చాలా మందిని పేర్లు మతికలేవు కానీ ముఖాలు కొంచెం గుర్తు అంతే, ఎందుకంటే అప్పుడు మీసాల గడ్డాలు ఉండవు, ఇప్పుడు అవి వచ్చేసాయి. దాదాపు 20 సంవత్సరాలు అయిపోయింది. నా దగ్గర చదివి 23 సంవత్సరాలు దాటింది. కాబట్టి మీ భావి జీవితంలో కూడా మీరు ఇంకా సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే మీ పిల్లల భవిష్యత్తును కూడా బాగా పెంపొందించుకోవాలని మనసారా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నాను. 1999 లో స్టడీ అయిపోయింది, మ్యారేజ్ అయింది. 2000లో బాబు పుట్టాడు, నెలకే జాబ్ వచ్చింది. నెల పిల్లవాడిని ఎత్తుకొని ఈ స్కూల్కి వచ్చినాను. నా కెరీర్ స్టార్ట్ అయిందే ఈ స్కూల్తో. అప్పుడు ఈ స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందమంతా నా సోదరులు, నా సోదరీమణులు అంతటి సపోర్ట్ ఇచ్చారు. అంతటి సపోర్ట్ లేకపోతే మా ఊరు చిత్తూరు ఎక్కడో, మా సార్ కానీ మా పేరెంట్స్ అందరూ అక్కడ ఉన్నారు, నేను ఓదాన్ని ఇక్కడ ఉన్నా. మీ అందరి సపోర్ట్ లేకపోయింటే నేను ఆ 9 ఇయర్స్ ఉండేదాన్ని కాదు. మీరు ఇప్పుడు చేతిలో సెల్ పట్టుకుంటున్నారు, ఆ సెల్లు లేవు. అప్పుడు సెల్లులతో కాలం గడుపుతున్నారు మీరు, ఆ సెల్లు లేవు. మా ఫ్యామిలీతో అంత ఫ్రీగా మాట్లాడుకునేది లేదు. ఇప్పుడంటే దూరం చాలా దగ్గర అయిపోయింది. ఎంతో దూరం ఉన్న వాళ్ళకు కూడా వీడియో కాల్ చేసుకోవచ్చు, వాళ్ళ పిల్లలతో మాట్లాడుకోవచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుకోవచ్చు. ఆ పిల్లల చిన్నలన్నీ ఆ ఫోన్లో చూసుకోవచ్చు. మా పిల్లలు ఎక్కడో, నేను ఎక్కడో, మా సార్ ఎక్కడో, ఫ్యామిలీకి దూరంగా ఎలా ఉండగలిగినానంటే మీ అందరి సపోర్టే. ఎలా అంటే నాకు ఒకసారి హెల్త్ బాగాలేకుండా అయిపోయింది, హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు. పాప, చిన్న పాప అడుగులేస్తా ఉంది. నన్ను మేడం వాళ్ళు, సార్ వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ చేసి మా సార్కి ఫోన్ చేశారు, ల్యాండ్ లైన్ ఫోన్. అప్పుడు మళ్ళీ మా సార్ వచ్చి నన్ను తీసుకుపోయేంత వరకు పాప నన్ను చూసుకున్నారు. అంతటి సపోర్ట్ ఇచ్చారు. ఒక నెల మా సార్ వస్తే ఇంకో నెల నేను వెళ్తూ ఉంది. అప్పుడు క్యాలెండర్లో సెకండ్ సాటర్డే చూసుకుంటా, ఎందుకంటే వెళ్తే 1 వీక్ ఉండొస్తా. ఆ 1 వీక్లో నేను లీవులు చూసుకున్నప్పుడు నిజంగా సార్ వాళ్ళు లోకల్ హాలిడే ఎప్పుడైనా ఇచ్చినప్పుడు, మేడం పలానా రోజు లోకల్ హాలిడే ఇస్తే మీకు కన్వీనియంటేనా అని అనేవారు. శంషీర్ మేర్ సార్ చాలాసార్లు అలా అన్నారు. స్టాఫ్ సెక్రటరీగా సార్ ఉన్నారు, ఏదైనా లీవ్ డిస్కస్ చేసినప్పుడు అలా చాలా నా కళ్ళలో అట్లే ఆనందం వచ్చేది. ఓ బ్రదర్ కదా అలా అనేది, ఓ బ్రదరే కదా అలా సపోర్ట్ ఇచ్చేది. అంతటి అఫెక్షన్ ఉంది నాకు ఈ ప్లేస్లో. అప్పుడు హెచ్ఎం సార్ దగ్గర ట్రాన్స్ఫర్స్కి అప్లై చేసినప్పుడు, ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్, హెచ్ఎం సార్ దగ్గరికి సైన్ కోసం వెళ్తే అప్పుడు వెంకటరెడ్డి సార్ ఉన్నారు. సార్ దగ్గరికి వెళ్తే ఎందుకు మా ట్రాన్స్ఫర్, ఇక్కడ బాగుంది కదా ఇక్కడే ఉండిపో అనేవాళ్ళు. లేదు సార్ మా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాలి కావాలి అని అడిగితే సరే నచ్చుకుంటూనే సైన్ చేసేవారు. మళ్ళీ ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత మనకు కంప్లైంట్స్ బాక్స్ ఉండే, మీరు పేపర్లో రాసేసేవాళ్ళు. మీ బ్యాచ్ యా బ్యాచ్ రాసినారో నాకైతే తెలియదు. మా తెలుగు టీచర్స్కి ట్రాన్స్ఫర్ రాకూడదు అని దాదాపు ఒక చాలా స్లిప్స్ రాసి దాంట్లో వేసినారు. హెచ్ఎం సార్ పిలిచి, నేనే కాదమ్మా మీ స్టూడెంట్స్ కూడా నీకు ట్రాన్స్ఫర్ వద్దంటున్నారు చూడండి అని చూపించినారు. నేను క్లాస్కి వెళ్ళి ఏడ్చుకున్నా, ఎవరు రాసినారా, మీరైతే మీ అమ్మ వాళ్ళ దగ్గర ఉండాలి, మా పిల్లలు నా దగ్గర ఉండకూడదా, నేను వెళ్ళాలా వద్దా అని నేను చెప్తే వాళ్ళు 2-3 దాకా నాకైతే గుర్తులేదు ఎవరన్నారో వచ్చి మీ పాపని మాలోనే చూసుకోండి మేడం అన్నారు. ఆ ఏడుపు ఆగిపోయి వాళ్ళని ఒకసారి అట్లా పట్టుకునేసిన. అంతటి అఫెక్షన్ ఉంది సార్ పిల్లలతో కానీ మీతో కానీ. అందువల్ల నాకు ఇక్కడికి రావాలనిపించినప్పుడు అంత హ్యాపీ అనిపించింది, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది
నాకు సంబంధించి ఇంకా మీకు సంబంధించి కొన్ని సబ్ గ్రూప్ అనేది ఈ మ్యాథ్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, సోషల్ కావచ్చు, మీ కెరీర్ని నిర్ణయిస్తుందేమో. లాంగ్వేజెస్ అనేది మీ క్యారెక్టర్ని నిర్ణయిస్తుంది. ఎవ్రీ లెసన్ ఏ పాఠం చెప్పినా అందులో నుంచి ఒక నీతి చెప్తా ఉంటుంది, గుర్తుందో లేదో మీకు. ఈ లెసన్ మన లైఫ్కి ఇలా అన్వయించుకోవాలి, ఇలా చేయాలి, అలా చేయాలి అనేది ఇది చాలా అవసరం. అది మీ పిల్లలకు కూడా ఇప్పుడు ఫాలో చేయండి. ఇంకోటి ఒక విషయం ఏమంటే, అబ్బాయిలు చదువుకొని బాగా సెటిల్ అయితే ఒక ఫ్యామిలీ సెటిల్ అయినట్టే, అవునా? బట్ అమ్మాయి చదువుకుంటే రెండిళ్ళు సెటిల్ అయ్యి మూడు రకాలుగా, ఇట్లా అమ్మగారిళ్ళు, అట్లా అత్తగారిళ్ళు, ఇట్లా పిల్లలు, అన్నిటికీ సపోర్ట్ అవుతుంది. అందుకే మీ పిల్లల్ని, అబ్బాయిని అమ్మాయిని ఇద్దరిని ఈక్వల్గా చదివించండి. అమ్మాయి చదువు చాలా అవసరం. ఇలాగే చూడండి, ఒక బ్యాచ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఫ్యూచర్ ఏంటి అని. మీలాగే గ్రూప్గా కూర్చోండి, ఒక్కొక్కరు ఒక్కో మాట, నేను పీజీ చేయాలి, ఓకే, నేను జాబ్ సర్చ్, ఓకే, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి మాట్లాడుతున్నారు. ఒక అమ్మాయి ఏమనిందంటే, ఈ చదివే నాకు బోర్వే, నేను ఇంటర్తో ఆపేద్దామంటే మా పేరెంట్సే ఒప్పుకోకుండా డిగ్రీ చేయించారు, ఇంకా నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, నేను పెళ్లి చేసుకునేస్తాను, ఇంకా కట్టుకున్నోడికి ఇంటికి ఇల్లు వాటికి చూసుకొని, కట్టుకున్నోడికి బండి పెట్టుకొని పిల్లల్ని చూసుకోవడమే నాకు ఇష్టము. జాబ్ చేస్తూ బయట జాబ్ చేసినా ఇంట్లో మళ్ళీ వచ్చి మనమే కదా చూసుకోవాలి, కాబట్టి నాకు ఏం చదువు మీద లేదు, జాబ్ మీద లేదు అనేసింది ఒక అమ్మాయి. ఓకే, ఇంకొక అమ్మాయి, నాకు 10th పెళ్లి చేయాలనుకున్నారు మా అత్త కొడుకు ఇచ్చి, మా అత్త కొడుకు కూడా 10th చదివింది, ఆ అబ్బాయి సైకిల్ మీద చీరలు ఊరూరు తిరిగి అమ్ముకుంటాడు, నేను ఎక్కువ చదువుకుంటే మళ్ళీ మా అత్త కొడుకుని చేసుకోనేమో అని నన్ను ఆపి మా అత్త కొడుకు ఇచ్చి పెళ్లి చేద్దామన్నారు. లేదు, నేను చదువుకోవాలి అంటే, నువ్వు చదువుకొని పోయి ఏమన్నా వేషాలు వేస్తే మా పరువు పోతుంది, చదువుకు పంపడానికి లేదన్నారు. అప్పుడు నన్ను కట్టుకోబోయేవాడు, లేదంతా పంపి చదివి ఆ అమ్మాయి చదువుకొని వచ్చినాకే చేసుకుంటాను అన్నాడు. ఇప్పుడు నేను డిగ్రీ చేశానంటే అది మా అత్త కొడుకు వల్లే, తన తల్లిదండ్రులు నన్ను నమ్మి పంపలే, కట్టుకోబోయేవాడు ఇంకా కట్టుకోకముందే నా మీద నమ్మకంతో పంపాడు. కాబట్టి నేను వెళ్తూనే అతన్ని పెళ్లి చేసుకుంటాను, మళ్ళీ ఒక లోన్ పెట్టి ఒక షాప్ ఓపెన్ చేసి అతను తిరగకుండా ఒక చోట ఉండి బిజినెస్ చేసేటట్టుగా చేస్తాను, అతనికి బిజినెస్లో నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పింది. పెళ్లి కాల అయినా అత్తింటి డెవలప్మెంట్ ఎలా ఆలోచించిందో ఒక ఆడది చూడండి, బాగా ఆలోచించండి. ఒక ఆడది కట్టుకోకముందే కట్టుకున్నోడి సుఖం కోసం, అత్తగారి ఇల్లి అభివృద్ధి కోసం ఎలా ఆలోచించిందో చూడండి. అది ఒక ఆడదాని చేతిలో ఉండేది. ఓకే, సుఖాంతం అయిపోయింది. ఇక్కడ ఇంకో అమ్మాయి ఏమిటి చూడు, నాకు ఇష్టం లేదు అని, ఆ అమ్మాయి విషయానికి వద్దాం. ఓకే, డిగ్రీ అయిపోయింది. అలా జరుగుతూ ఉన్న సమయంలో ఒక 1 or 2 monthsకి అనుకోకుండా ఒక యాక్సిడెంట్లో వాళ్ళ నాన్న చనిపోయాడు. వాళ్ళ అమ్మ ఇల్లిటరేట్, వాళ్ళ చెల్లి ఇంటర్ చదువుతుంది, వాళ్ళ తమ్ముడు స్కూల్ ఏజ్, ఇంకా స్కూల్లోనే చదువుతున్నాడు. వాళ్ళ నాన్న ఆన్ డ్యూటీ మీద చనిపోవడం వల్ల ఆ జాబ్ వాళ్ళ ఫ్యామిలీలో ఒకరికి ఇస్తామన్నారు. అమ్మ చేయడానికి లేదు, చెల్లి ఇంకా చదువుతుంది, తమ్ముడు ఇంకా చదువుతున్నాడు. ఎవరు చేయాల్సి వచ్చింది? ఆ అమ్మాయి చేయాల్సి వచ్చింది. ఆ అమ్మాయికి ఇష్టం లేదు, మన జీవితం మన చేతిలో లేదు. బాగా ఆలోచించండి, ఒక ఆడదాని జీవితం బాగా ఆలోచించండి. మన జీవితం మన చేతిలో లేదు, విధి మనల్ని మారుస్తూ ఉంటుంది, పరిస్థితులు మన చేత చేయిస్తూ పోతుంది. ఆ అమ్మాయికి ఏదైతే ఇష్టం లేదో అది ఖచ్చితంగా చేయాల్సి వచ్చింది. ఎందుకోసం? పుట్టింటి కోసం, వాళ్ళ పుట్టినిల్లు నడపడం కోసం జాబ్ చేసింది, వాళ్ళ చెల్లిని తమ్ముడిని చదివించింది. వాళ్ళ తమ్ముడు సెటిల్ అయినాక తను తన చెల్లెలికి చూసింది, తనకు పెళ్లి చేసుకొని అద్దింటికి వెళ్ళింది. పుట్టింటి బాధ్యతలు ఎవరు తీసుకున్నారు? ఆ అమ్మాయి. ఇష్టం లేకపోయినా చేసింది. అర్థమవుతోందా?
ఇంగ్లీష్ లేదు, ఇలా జాబ్ లేదు, అక్కడ భర్త కోసం భర్త కూర్చోబెట్టి సాగుతున్నాడు, అక్కడ వద్దనుకున్నా. పిల్లల బాబులు చూడాలంటే మీరే. ఈ రోజుల్లో స్టడీస్లో ఇంటి దగ్గర చెప్పకుండా ఏ పిల్లవాడికి ఏమీ రాదు. ఒక స్కూల్ మాత్రమే నమ్ముకుంటే కాదు. మనం వాళ్ళకు మంచి చెడ్డ చెప్పాలంటే ప్రతిదీ ఈ లైన్లో పోతే ఇలా ఉంటుంది, ఇలా పోతే ఇలా ఉంటుంది. మీకు లాంగ్వేజెస్ చెప్పినప్పుడు అది ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, ప్రతి లెసన్లో మీ దారి ఉంది. ఈ లెసన్ ఎందుకు మీకు పెట్టారు అనేది ఉంది. దాన్ని ఫాలో అవుతూ మీ పిల్లలకు మీరు అనుసరిస్తూ ఉంటే వాళ్ళు ఫాలో అవుతారు. వాళ్ళని కూడా ఆ దారిని నడిపించాలంటే మీ చేతిలోనే ఉంది. సో 3 waysలో ఇట్లా పుట్టింటికి, ఇట్లా అత్తింటికి, ఇట్లా పిల్లలకు అందరికీ ఆదరణ మీరే. ఇక మీరు చేయాల్సిన బాధ్యత మీ ఫ్యామిలీని మీరు రన్ చేస్తూనే మీ కట్టుకున్న భార్యకు ఒకవేళ చదువులో ఇంట్రెస్ట్ ఉంటే ప్రోత్సహించండి. మీరు ఆమెను ప్రోత్సహించడం వల్ల మీ పిల్లలు కూడా వృత్తిలోకి వస్తారు. ఇంకోటి సార్ వాళ్ళు మేడం వాళ్ళు చెప్పినట్టుగా మీరు చేసే వృత్తికి న్యాయం చేయండి. అది మీ పిల్లలకు న్యాయం జరుగుతుంది. అలా మంచి దారిలో నడిచినప్పుడే పిల్లలు కూడా మీ దారిలో నడుస్తారు. అలాంటి దారిలో నడుస్తారని, మీ పిల్లలకు కూడా మంచి దారిని ఏర్పాటు చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అతిథులకు, అలాగే నా ప్రియ విద్యార్థులకు కృతజ్ఞత తెలియజేస్తాను. నాకు ఇక్కడ ఉన్నటువంటి ఏపీకి అడ్వాన్సర్ చేసేసారు. మిగతా వాళ్ళతో నాకు తెలిస్తే అందరితో కలిసి పనిచేసినాను. కొంతమందితో కలిసి పనిచేయలేదు, కానీ అందరూ తెలిసినటువంటి టాపిక్. మరియు నా ముందు కూర్చున్నటువంటి మీరంతా ఫ్రెండ్స్ ఉన్నారు, కొందరు స్టూడెంట్స్ ఉన్నారు, మరియు కొందరు మా రిలేటివ్స్, అంటే మాకు దగ్గర మా ఊరికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందరికీ శుభ సాయంత్రం. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మీరు చదువుకునేటప్పుడు ఈ పాఠశాల ఎలా ఉందో మీకు తెలుసు. మీరంతా మీరే కాదు, నేను చదువుకునేటప్పుడు కొట్టాలు ఉన్నాయి, కొట్టాలలో చదువుకున్నాము. మీరు వచ్చేటప్పటికి బిల్డింగ్స్ ఉన్నాయి. అయితే మట్టిలో కూర్చొని చదువుకున్నారు, మీకు గుర్తుంది. మేము మట్టిలో కూర్చొని చదువుకున్నాం, మీరు మట్టిలో కూర్చొని చదువుకున్నారు. కానీ ఈరోజు మన స్కూల్ పరిస్థితి ఎట్లా ఉందో మీరు గమనిస్తున్నారు. ఉదయం నుంచి తిరుగుతూనే ఉన్నారు పాఠశాలలో. చాలా చక్కగా అందంగా మన పాఠశాల తయారైంది, అద్భుతంగా ఉంది. మన పాఠశాలను విజిట్ చేసినటువంటి డిఈఓ గారు కానీ, డిప్యూటీ డిఓ గారు కానీ, అధికారులు పెద్ద వాళ్ళు వస్తున్నారు పాఠశాలకు. వచ్చిన ప్రతి ఒక్కరు మన పాఠశాలను చూసి ఇది ఏమయ్యా ఇంత అద్భుతంగా ఉంది, ఇంత చక్కగా చేస్తున్నారు, ఏమిటి రహస్యం అంటే మీకు కూడా తెలుసు. మన పాఠశాల ఇంత అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణము జేఎస్డబ్ల్యూ సిమెంట్ వాళ్ళు. జేఎస్డబ్ల్యూ సిమెంట్ వాళ్ళు ఆ కంపెనీ వారు సార్ వినండి సార్, దాదాపు 1,20,00,000 రూపాయలకు పైగా ఖర్చు పెట్టినారు. 1,20,00,000 మన చుట్టూ పాఠశాలకు కాంపౌండ్ వాల్ కానీ, మనం కూర్చున్నటువంటి ఫ్లోరింగ్ కానీ, ఈ కలర్స్ కానీ, పెయింటింగ్ వర్క్ కానీ, తర్వాత ఇక్కడ పాల్ ల్యాబ్ కానీ, పాల్ ల్యాబ్ అని వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి ఐఎఫ్పి బ్యానర్స్ ఉన్నాయి, బ్లాక్ బోర్డ్స్తో సహా. టీచింగ్ స్టాఫ్ చక్కగా ఉంది. తర్వాత సరే మన పాఠశాల అయితే అన్ని హంగులతో ఆర్భాటంగా కలకలాడుతూ చక్కగా ఉంది. పిల్లల సంఖ్య మాత్రం పడిపోతా ఉంది. మిత్రులు మీరే ఇది కూడా దృష్టిలో పెట్టుకొని పాఠశాలలో అడ్మిషన్స్ పెరగడానికి మీ వంతు మీరు కృషి చేయవలసిందిగా మరి ఒకసారి గుర్తు చేస్తున్నాను నేను. ప్రియమైనటువంటి మిత్రులు, మన పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం మరియు ఉర్దూ మీడియం 2 ఉన్నాయి. 2 మీడియంస్ ఉన్నాయి. తెలుగు మీడియంలో చేరే పిల్లలు ఎవరు లేరు. ఉన్న విషయం చెప్తున్నాను. తెలుగు మన మాతృభాష అనేటువంటిది ప్రభుత్వం వాళ్ళు ఏం ఎంకరేజ్ చేయడం లేదనే చెప్పచ్చు. ఎందుకంటే పేరెంట్స్ కోరుకోవడం లేదు. పేరెంట్స్ అంతా ఏం కోరుకుంటున్నారంటే మాకు ఇంగ్లీష్ మీడియమే కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలనుకుంటున్నారు. నిజంగా ఇంగ్లీష్ మీడియంలో
పాఠాలు బోధించే టీచర్లు ఒక్కరు లేరు. మీకు విషయం చెప్పాలి, మేమంతా తెలుగు మీడియం టీచర్స్, కానీ ఇంగ్లీష్ మీడియం కొనసాగుతుంది. మీరు ఏం చేస్తారంటే పిల్లల్ని, మీ ఊళ్ళో ఉన్నటువంటి పిల్లల్ని, మీ పిల్లల్ని హై స్కూల్కి పంపండి. మేము తప్పకుండా వాళ్ళకు న్యాయం చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ చక్కగా న్యాయం చేస్తారు. దాదాపు 22 మంది టీచర్లు ఉన్నాము. నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంది, చక్కగా నడుస్తుంది. మిత్రులందరికీ ఇది నా యొక్క విన్నపం. తర్వాత మీరు మంచి ఆతిథ్యాన్ని ఇచ్చినారు, మంచిగా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. అయితే ఏదో ఉల్లాసం రూపించిందేమో అనిపిస్తూ ఉంది. మొదటి నుంచి గమనిస్తున్నాను నేను. ఊరికే నామమాత్రమే కూర్చున్నట్లు అనిపిస్తూ ఉంది. కారణం ఏమంటే సూర్యభగవానుడు మండిపోతున్నాడు, అందరికీ తెలుస్తుంది. ఇంత హార్డ్ టైంలో ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడము చిన్న పొరపాటు ఏమని అనిపిస్తూ ఉంది. కూల్గా ఉంటే ఇంకా అది కోలాహలంగా ఉండాలి, ఆనందము పంచుకోవాలి. నేను పోయిన బ్యాచ్ వాళ్ళు చేసుకున్నప్పుడు కూడా నేను ఇక్కడే ఉన్నాను, చాలా హ్యాపీగా జరిగినట్లు అనిపించింది. ఇప్పుడైతే చెమటలు పడుతున్నాయి, మాటలు పెగలడం లేదు, నిజంగా మాటలు పెగలడం లేదు. మాట్లాడాలని ఉన్న మాటలు బయటికి రావడం లేదు. చెప్పే వాళ్ళ పరిస్థితి అట్లా ఉంది, వినే వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఏమైతేనేమి సక్సెస్ అయింది, మీలో మీ ముఖాలలో నవ్వులు కనబడుతున్నాయి. సరే, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నేను ఒక 2 మంచి మాటలు చెప్తాను. మనము దాదాపు జీవితాన్ని ప్రారంభించి ఉన్నారు, ప్రతి ఒక్కరు జీవితాన్ని ప్రారంభించి ఉన్నాము. విద్యార్థులుగా ఉన్నటువంటి దశ వేరు. జీవితం ప్రారంభించడం అంటే పెళ్ళయి పిల్లలు, భర్త, తర్వాత భార్య, బాధ్యతలతో ఉన్నటువంటి జీవితము చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీకు అందరికీ తెలిసిన విషయమే. ఆ బరువు పోస్తున్నారు. మనం బ్రతకాలి కాబట్టి, నా సలహా, మనం బ్రతకాలి కాబట్టి మనకు ఒక ముఖ్యమైన లక్షణం ఉండాలి, అడ్జస్ట్మెంట్. ఇంగ్లీష్లో అడ్జస్ట్మెంట్ అంటే సర్దుకొని పోవడం. సర్దుకొని పోయే మనస్తత్వాన్ని మీరంతా పెంపొందించుకోండి. సర్దుకొని పోయేటువంటి గుణం పెంపొందించుకుంటే ఎంతటి పెద్ద బండరాయి మీద అనేది కట్టుకోగలం, ఎంత పెద్ద సమస్య వచ్చినా మనం కట్టుకోగలం. కాబట్టి దీన్ని గుర్తు పెట్టుకోండి. తర్వాత ముఖ్యమైన విషయం ఏమంటే, ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కలుస్తూ ఉంటారు. మీరు దగ్గర రోజు పలకరించుకుంటూనే ఉంటారు. ఈరోజు గెట్ టుగెదర్ అని పెట్టుకున్నారు. దూరంగా దాదాపు 20 సంవత్సరాలు చూసుకోలేదు. ఇప్పుడు కనబడినారు మీకు. ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చూసుకుంటున్నారు. మీరు ఒకరినొకరు చూసుకుంటున్నారు. నిజంగా చూసుకొని మాట్లాడుకోవాల్సిన సమయం కూడా ఇక్కడ దొరకలేదు. మనసు మాట్లాడుకోవడానికి కూడా మీకు తగినంత సమయం దొరకలేదని నేను అనుకుంటున్నాను. అసలు ఏం మాట్లాడుకోలే. మేము చెప్పేది మీరు వింటున్నారు, మేము చెప్పేది మేము విన్నాం, కానీ మీ మధ్యన ఎటువంటి జస్ట్ కన్వర్సేషన్ ఏం జరగలేదని అనుకుంటున్నాను. నేను ఏం జరగలేదు. అది జరిగితే ఇంకా బాగుండేది. ప్రోగ్రాము మీరు ఎల్లవేళలా మీ సంబంధాలు, మీ క్లాస్మేట్స్తో సంబంధాలు గ్రూప్ ఏర్పాటు చేసుకొని ఆ సంబంధాలను కొనసాగించండి. ఒక చిన్న ఇన్సిడెంట్, శ్రీకాకుళం జిల్లాలో ఆగూరు, కంచాల అనేటువంటి 2 పల్లెటూర్లు ఉన్నాయంట. ఆగూరు, కంచాల అనే 2 చిన్న పల్లెటూర్లు ఉన్నాయంట. అవి 2 ఒకదానికొకటి ఆనుకొని ఉన్నాయంట. ఇద్దరు బావమరుదులు ఉదయం కానీ సాయంత్రం కానీ ఇద్దరు కలుసుకొని ఒక ఊరు వైపు చిన్నగా మాట్లాడుకుంటూ పోతారంట. కంచాలకు వచ్చినారనుకోండి, కంచాలనే ఊరికి వచ్చిన తర్వాత సాయంకాలం అయిపోయింది. అది బావ సాయంత్రం అయింది, నేను మళ్ళీ వస్తలే, నేను నా ఊరికి వెళ్తాను, ఆ ఊరికి వెళ్తానని బాగుంటుందంటే బావ అంట, రే ఎట్లా వచ్చినావు కదా, ఇక్కడే ఉండిపో, రాత్రి ఇక్కడే ఉండు, ఉదయం ఊరులే, మళ్ళీ ఉదయం టిఫిన్ చేసిన తర్వాత నేను విడవడానికి, నేను వదిలిపెట్టడానికి నేను వస్తానే. అట్లా వాళ్ళు ఉదయం సాయంత్రం అట్లా మాట్లాడుకుంటూ 6 నెలలు కలిసి ఒకరికొకరు వదిలిపెట్టుకుంటూ కలిపినారంట. ఒకరిని ఒక చోట వదిలిపెట్టడము అర్థమైంది అనుకుంటా.
ఇంకొకరు ఊళ్ళో వదిలిపెట్టడం. రోజు అంతా 6 months ఆందోళన కలిసాల సంబంధం 6 మాసాల సంబంధము కొనసాగించబడింది. శ్రీకాకుళం జిల్లాలో ఆ 2 ఊర్లు ఇప్పటికి ఉన్నాయంట, జరుగుతూ ఉంది. అటువంటి సంబంధాన్ని మీరంతా పెంపొందించుకోవాలి. మీ బ్యాచ్ వాళ్ళంతా ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలి, రెగ్యులర్గా మీరు కాంటాక్ట్లో ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. టీపీ గుర్తులు ఇవి. మన ఎస్ఎస్సి గ్రూప్ ఇప్పటికి మేము 40 ఏళ్ళు అయింది, మీరు 20 years. మేము 10th అయిపోయి 40 ఏళ్ళు అయింది. 40 ఏళ్ళు అయిన తర్వాత మేము ఫ్రెండ్ సర్కిల్ కొనసాగుతూనే ఉంది. మీరు ఆ విధంగా కొనసాగించుకోవాలని, చక్కని సంబంధాలను పెంపొందించుకొని మీరు ఏజ్ వాళ్ళ ఇంతవరకు ముసలి వాళ్ళ అయిన కూడా మీ సంబంధాలు తీయగా దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ, మిత్రులు అడిగిన తక్షణమే నేను ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్గా ఉన్నాను, అడిగిన తక్షణమే ఇచ్చేసాను నేను పర్మిషన్ వితౌట్ అబ్జెక్షన్. థ్యాంక్ యూ. పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజ్ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం. స్టూడెంట్ మనసో నందనవనం, మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి, స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం. వాడిపోనిది స్నేహం ఒకటే, విడిపోనిది నీడ ఒకటే, అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే, కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే. ఎక్కడక్కడి చిట్టి గువ్వలు, యాడ నుంచో గోరు వంకలు,
కాలేజీ క్యాంపస్ లోన నాట్యం చేసేనే కన్న పిల్లల కొంట నవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండేదంట దేవుడే సాక్షి స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటితోనేనంట ఫేర్వెల్ పార్టీ Mustafa, don't worry, Mustafa. Kalam nee nestam Mustafa. Day by day, kalam odilo day by day. Payanche shippe friendship ra. Mustafa, don't worry, Mustafa. Kalam nee nestam Mustafa. Day by day, కాలం ఒడిలో day by day, పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం రూపురేఖలు వేరట ఊపిరొకటే చాలట ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం కంటి పాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతా నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం బొరుసులేని నాణానికి విలువుంటుందా మనమిద్దరము పుట్టుండకపోతే చెలిమికి విలువుందా సూర్యుడు చంద్రుడు లేని గగనానికి వెలుగుంటుందా మన కన్నులలో కొలువు ఉండకపోతే చెలిమికి వెలుగుందా గలగల మనిసిరి మూవగా కలతెరగని చిరునవ్వుగా నా ఎదలయలే తన మధురిమలై పాడాలి నీ స్నేహం కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం
వివరిస్తున్నది అర్థం, మన అనుబంధానికి అర్థం. నువ్వు నాలాగా నేను నీలాగా కనిపించడమే సత్యం. నువ్వు చూసే ప్రతి స్వప్నం నా రాత్రి దారికి దీపం. నీ కల నిజమై కనిపించనిదే నిదురించను రానేస్తం. గెలుపును తరిమే ఆటగా నిలవని పరుగులు తీయగా మన ప్రాణాలే తన పాదాలై సాగాలి స్నేహం. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. రూపురేఖలు వేరట ఊపిరొకటే చాలట, ఆవరాన్నే స్నేహమంటున్నాం మనం. కంటి పాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి. స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతా నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి. ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ట్రెండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పుల్లైసు నుండి క్రీమ్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ట్రెండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్.
यमुना गंगा उज्जल जलधितरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे